రక్షించబడిన తరువాత కూడా వినాలి బాగా, రక్షణ కొరకు, ఇది స్పిన్ ఈ ప్రసంగంలో, రక్షింపబడిన తరువాత కూడా రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడాలని చెప్పేది ఒక కల్ట్. అది సంఘము కాదు, ఒక దుర్బోధలకు స్తంభమైన ఒక అబద్ధ బోధకుల గుంపది. అబద్ధ బోధలకు స్తంభమైన గుంపుని ఏమంటారంటే కల్ట్ అంటారు, CULT, కల్ట్ అంటారు. అక్షరాలు జాగ్రత్తగా వినాలి. రక్షింపబడిన తర్వాత కూడా నీ రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడాలి అని చెప్పేది ఒక దుర్బోధ. అలాంటిదే సెవెంత్ డే అడ్వెంటిజం. సెవెంత్ డే అడ్వెంటిజం ఏమి నమ్ముతుందంటే, నువ్వు నమ్మి బాప్తిస్మం పొందడం వల్ల రక్షణ పొందావు, రైటే. కానీ నమ్మి బాప్తిస్మం పొందడమే కాదు, నమ్మి బాప్తిస్మం పొంది శనివారం ఆరాధన చేస్తే నీకు రక్షణ వస్తుంది. అంటే మళ్ళీ ఇక్కడ ఏం ప్రవేశించింది? క్రియ ప్రవేశించింది. మరి కొత్త నిబంధనలు ఎక్కడన్నా పౌలు చెప్పాడా? ఎక్కడేం చెప్పాడు? చెప్పలేదు. పౌలు ఎక్కడ కూడా విశ్రాంతి దినమును ఆచరించుటకు జాగ్రత్త పడమని చెప్పలేదు. వారు ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారు, తర్వాత ఇంటింటా రొట్టె విరిచారు. అక్కడ మనకు స్థలాలు కాలాలు ముఖ్యం కాదు, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడమే కొత్త నిబంధన క్రమము, క్రమశిక్షణ. కాబట్టి నువ్వు ఇలా ఈ పని చేస్తేనే నువ్వు రక్షణ పొందుతావు అనేది ఒక కల్ట్ అన్నమాట. అలాంటి కల్ట్స్ పుట్టుకొస్తాయి. మనం కల్ట్లో ఉండొద్దు, క్రీస్తు శరీరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన ముఖ్య సూత్రం ఏంటి చెప్పండి? రక్షణ కొరకు మన క్రియలు కేవలం అనవసరము, దానివల్ల ఏమి దమ్మిడి ఆదాయం లేదు, మన క్రియల వలన ఏమి దమ్మిడి లాభం లేదు. ఓన్లీ బిలీవ్, విశ్వసించుట వలననే నీకు రక్షణ కలిగింది. ఉచితముగా కలిగిందా? కొనుక్కున్నావా రక్షణ? ఉచితంగా కలిగిందా? కష్టపడి సంపాదించుకున్నావా? ఏమండి, కష్టపడే వారికి, పని చేసే వారికి ఇచ్చేది దానము కాదు, అది జీతము అన్నాడు కదా. పని చేయే వానికి ఇచ్చేది జీతమే, కానీ అది దానము కాదు. కానీ పని చెయ్యక ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఉద్యోగం ఏంటంటే భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాడు. ఒకరింటి ముందు ఎమ్మెల్యే అని రాసి ఉంటుంది, ఒక ఇంటి ముందు లెక్చరర్, ప్రొఫెసర్ అని రాసి ఉంటుంది, ఒక ఆయన ఇంటి ముందు డాక్టర్ అని రాసి ఉంటుంది, ఒక ఇంటి ముందు అడ్వకేట్ అని రాసి ఉంటుంది నేమ్ బోర్డు. ఒక ఆయన ఇంటి ముందు బోర్డు రాసి ఉంది. ఆయన ఉద్యోగం ఏంటంటే భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చువాడు. ద వన్ హూ జస్టిఫైస్ ది అన్గాడ్లీ. ఇది నా ఉద్యోగం. నా దగ్గరికి వస్తే, నా యందు విశ్వాసం ఉంచితే ఎటువంటి వాళ్ళనైనా సరే నేను చేర్చుకుంటాను, పరిశుద్ధునిగా మార్చుకుంటాను. వాడు పరిశుద్ధుడని విశ్వ రాజధాని దర్బారులో తీర్పు ప్రకటిస్తాను. ఇది నా ఉద్యోగం, ఇదే నా ప్రణాళిక. ఆయన దగ్గరికి వచ్చే ప్రతివాడు ఉచితముగా నీతిమంతుడైపోతాడు, రక్షణ పొందుతాడు. అయితే